యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగును గాక. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి లోకంలో అపాయము, భయాందోళన స్థితిలే ఎటు చూచినా సంభవిస్తున్నాయి. కానీ దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయనను వెంబడించుట వలన దేవుడే వారి మధ్యకు వచ్చి నివసించేదనని, వారికి ఇక అపాయము సంభవింపదని వాగ్దానం చేస్తున్నాడు. అపాయములు అనేక రీతులుగా అనేక మంది మనుషుల ద్వారా మీ మీదికి రావచ్చు. కానీ నీవు మాత్రం వినయ మనస్సుతో సత్ప్రవర్తన కలిగి జీవితంను జీవించుము. దేవుని యందు దాగుకొనుము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే అని. అనగా ఆయనలో నివసించుము. అప్పుడు దేవుడు ఏ అపాయము నీ దరి చేరనివ్వకుండా ఆయన నిన్ను కాపాడి రక్షిస్తాడు. నీ మార్గములన్నిటి నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నీ పాదము తొట్టిలనివ్వకుండా నిన్ను కాపాడును, కునుకడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుము. నీ హృదయము పట్టుదలతో దేవుని మాటలను పట్టుకొని ఆయన జ్ఞానమును నీవు పొందుకొని ఆయన నీతో చెప్పిన వెళ్ళమన్న మార్గములో నీవు నడిచినప్పుడు నీ జీవితం ఇరుకు పడకుండా, తొట్టిల్లపోకుండా, ఏ శత్రు బారిన నీవు పడకుండా నీవు క్షేమకరంగా జీవించేదవు. సంరక్షకుడైన దేవుడు ఎన్నడూ అలసిపోక, కునుకక, నిద్రపోక తన బిడ్డలను కాపాడుతూనే ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. సంపూర్ణ కాపుదల దయచేస్తాడు. ఎల్లవేళలా కాపాడుతాడు. వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తాడు. శాశ్వతుడైన దేవుడు అలసిపోయి నిద్రపోయేవాడు కాదు. కనుక ఆయనందు సంపూర్ణ క్షేమము, సంపూర్ణ భద్రత సమస్త మానవాళికి లభిస్తుంది. కాబట్టి నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన కునుకక నిన్ను కాపాడుతాడు. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నీకు తోడై ఉండి నిన్ను రక్షించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.